హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అయిన ఫుడ్ అండి, చాలామందికి ఇష్టమైన ఫుడ్. బాస్మతి రైస్తో ఎగ్ బిర్యానీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగానే ఒక అరకిలో బాస్మతి రైస్ని ఒక 30 నిమిషాలు నానబెట్టుకోండి. ముందుగా బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ తీసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. 2 టమాటాలను కట్ చేసి వేసుకోండి. ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 2 గరిటెల పెరుగు వేసుకోండి. అందులో ఒక స్పూను ఎండుకారం వేసుకోండి, ఒక స్పూను పసుపు వేసుకోండి, ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఈ పెరుగులోకి ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. అందులో మనం తీసుకునే క్వాంటిటీ రైస్ ఎంత ఉందో అంతకు డబుల్ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్లోకి మసాలాలు వేసుకోండి. 2 బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని మరిగించుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని వాటర్ అనేది మంచిగా మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో ఉన్న వాటర్ అంతా పంపేసుకొని ఆ రైస్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 50% మాత్రమే ఉడకాలండి. ఇలా బియ్యం అనేది ఇట్లా చుంచితే చునగాలి అంతే. అలా అయిందంటే వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను చిన్న ఘాట్లలాగా పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకోండి. ఇందులో అన్నీ వేసుకొని కొంచెం ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఎండు కారం వేసుకోండి. కారం అనేది మీకు ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేసుకొని ఈ ఆయిల్లోనే రోస్ట్ చేసుకోండి. ఇలా కొంచెం వేపుకొని తీసుకోండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోకి మరొక స్పూను ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని అందులో మసాలాలు వేసుకోండి. ఒక 2 ఇలాచీలు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది ఒకసారి కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ముందుగానే గ్రైండ్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అనేది మీకు తేలేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పెరుగును కలిపెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన అనేది కంపల్సరీగా పోవాలి, దాంతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా మీదికి రావాలి, ఈ పచ్చివాసన అంతా పోతుంది. ఇలా ఆయిల్ అనేది మీదికి వస్తే ఇప్పుడు ముందుగా ఉల్లిపాయల్ని వేపుకొని పెట్టుకోండి. ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోండి, అది ఒక కప్పు వేసుకోండి. ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాలను ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని మంచిగా వీటికి మసాలా అనేది పట్టేంత వరకు కొంచెం ఉడికించుకోండి. ఇలా మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు మాత్రం కంపల్సరీ ఈ గ్రేవీలోనే ఉడికించుకోండి. ఇలా ఉడికించుకునేటప్పుడు సాల్ట్ కనుక ఏమైనా తక్కువ ఉండేది ఉంటే ఇప్పుడే ఉప్పును అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్కి మసాలా పట్టిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక సగం తీసుకోండి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుని అందులోకి ఈ గ్రేవీ ఒక సగం ఎగ్స్, ఒక 3 ఎగ్స్ తీసుకోండి. 3 ఎగ్స్ అందులో వేయించుకోండి. ఇలానే ఉంచుకోండి. ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో కూడా కొన్ని వేయండి. ఇప్పుడు ఇందులోకి ఈ 50% ఉడికిన రైస్ని ఈ గ్రేవీ మీద వేసుకోండి. ఇలా మొత్తం ఉడికించుకున్న అన్నాన్ని మాత్రం వేసుకోండి. మొత్తం వేసుకొని ఇప్పుడు మిగతా మనం తీసుకొని పక్కన పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, గ్రేవీ అండ్ ఎగ్స్ ఇవన్నీ ఈ రైస్ మీద పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకోండి. ఇందులో మీకు ఆప్షనల్ ఏంటంటే ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను మాత్రం కొంచెం వేసాను. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ మాత్రం ఉడికించుకోండి.
ఇలా ఉడికించుకున్నారంటే ఎగ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చూపించిన విధంగా మీకు నచ్చినట్టయితే ఇలా చేసుకొని తినండి. ఈ రెసిపీ నచ్చిందో లేదో మీకు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మరిన్ని వీడియోలు పెడుతుంటే ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.